అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అంతకుముందు 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు చేశారు. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 గంటల 2 నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. 3.1 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, 9 గంటలకే కేబినెట్ సమావేశం అయితే జరుగుతోంది. బడ్జెట్ కు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు 11 గంటలకు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏ రంగాలకి ఇంపార్టెన్స్ కల్పించారు? మరి కాసేపట్లో 3,10 కోట్ల 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ ను అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పెట్టనున్నారు. అదేవిధంగా కౌన్సిల్లో ఎల్ఏ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు పెట్టనున్నారు. ఎగ్జాక్ట్గా 11 గంటల 2 నిమిషాలకు బడ్జెట్ అసెంబ్లీలో అటు కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్ పైన అన్ని రంగాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికే ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీలో మంత్రులంతా ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎగ్జాక్ట్గా 9:30 గంటలకు ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేబినెట్ మీటింగ్కి ప్రస్తుతం హాజరయ్యారు. ఒకవైపు మీటింగ్ కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్ని అటు కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది. ప్రధానంగా బడ్జెట్ పత్రాలను ఇప్పటికే తీసుకొని అటు అసెంబ్లీకి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క చేరుకున్నారు. భట్టి విక్రమార్కకు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఘన స్వాగతం పలికారు. అండ్ బడ్జెట్ పత్రాలను అటు ప్రజాభవన్లో ఉన్నటువంటి నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేసి బడ్జెట్ను అయితే ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చారు. మరి కాసేపట్లో అసెంబ్లీ వేదికగా బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రస్తుతం ఒకవైపు కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఎగ్జాక్ట్గా 10 గంటల 20 నిమిషాలకు బడ్జెట్కి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పీకర్కు భట్టి విక్రమార్క అందజేయనున్నారు. అనంతరం 10 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బడ్జెట్కి సంబంధించినటువంటి పత్రాలను భట్టి విక్రమార్క ఇవ్వనున్నారు. ఇక 10 గంటల 40 నిమిషాలకు బడ్జెట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఉన్న డాక్యుమెంట్స్ని అటు శ్రీధర్ బాబు ఎల్ఏ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకి ఇవ్వనున్నారు. ఇక ఉదయం 11 గంటల 2 నిమిషాలకు ఇటు శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక సేమ్ టైం అటు మండలిలో కూడా ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇప్పటికే బడ్జెట్ పైన అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఈసారి బడ్జెట్ 3.10 లక్షల కోట్ల పైగా ఉంటుందని అయితే ఇప్పటి వరకు సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ శాసనసభలో మరి కాసేపట్లో బడ్జెట్ పెట్టనున్నారు. ఇక ప్రధానంగా ఈ బడ్జెట్ కి సంబంధించి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వరకు న్యాయం చేకూర్చే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉండనుంది. ప్రధానంగా వైద్య విద్య వ్యవసాయ సంక్షేమానికి పెద్దపీట కూడా ఈ బడ్జెట్లో వేశామని చెప్తున్నారు. వడ్డీల కోసం దాదాపు 6,000 కోట్లకు పైగా కేటాయించారు. ఇక ఫ్యూచర్ సిటీ కానివ్వండి, లేదంటే మూసీ రివర్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు మెట్రోకు కూడా ప్రధానంగా ఈ బడ్జెట్లో కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. 3,10 కోట్లలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్లకు సముచిత న్యాయం చేస్తూనే ప్రధానంగా ఏదైతే అవసరం ఉన్నటువంటి రంగాలు వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, సంక్షేమ వీటికి మాత్రం ఈ బడ్జెట్ లో పెద్దపీఠం వేశామని కూడా చెప్తున్నారు. ఇక ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మూసీ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ తో పాటు మెట్రోకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ బడ్జెట్ అన్ని రంగాల వాళ్లకు అందరికీ కూడా సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉంటుందని ఇప్పటికే సర్కార్ చెప్పారు. ఇక మరి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అసెంబ్లీ అనేది వాయిదా పడుతుంది. రేపు బడ్జెట్ ని చదువుకునేందుకు రేపు సెలవు ఉంటుంది. అనంతరం
21కి మళ్ళీ బడ్జెట్ సంబంధించినటువంటి చర్చ అనేది కొనసాగుతోంది. ఇక బడ్జెట్ కి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ ఇప్పటికే బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులందరితో కూడా కలిసి ప్రస్తుతం కేబినెట్ మీటింగ్ జరుగుతా ఉంది. కేబినెట్ మీటింగ్ లో అసలు బడ్జెట్ లో ఏ రంగాలకు ఎంత వారికి ఏదైతే నిధులు ఉంటాయో వాటిని కేటాయించాము అండ్ బడ్జెట్ ఎలా ఉంది అన్నిటికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ అనంతరం కేబినెట్ మొత్తం కూడా 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్ కి ఆమోదం తెలుపుతారు. అనంతరం నేరుగా స్పీకర్ ఛాంబర్ కి వెళ్లి ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి పేపర్స్ ఇచ్చి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబుకి కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి పేపర్స్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా మరి కాసేపట్లో బట్టి విక్రమార్క కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత మూడోసారి ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున బట్టి విక్రమార్కని వెల్కమ్ చెప్తూనే అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బడ్జెట్ అనేది అన్ని రంగాలకు అన్ని శాఖలకు కూడా ఉపయోగపడే విధంగా అన్ని శాఖలకి కూడా మంచి జరిగే విధంగా ఉండాలి అంటూ కూడా కోరుతున్నారు అండ్ అదే విధంగా ఉంటుంది అంటూ కూడా సర్కార్ చెప్తున్నారు. సో చూడాలి మరి కాసేపట్లో బడ్జెట్ లో ఏ శాఖలకు ఏ ఇండస్ట్రీస్ కి ఎంతవరకు కేటాయిస్తారు. 3,10 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. పెద్ద ఎత్తున అన్ని రంగాలకు కూడా చేరువయ్యే విధంగా అన్ని రంగాలు అండ్ అందరూ ప్రజలందరికీ కూడా సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 3,10 కోట్లు ప్రధానంగా వైద్య విద్య వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు అటు మూసి కానివ్వండి లేదంటే చేయబోయేటటువంటి కొత్త ప్రాజెక్ట్ కానివ్వండి లేదంటే 6 గ్యారెంటీలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నిటికీ సంబంధించి ఆ బడ్జెట్ ఏ విధంగా కేటాయిస్తారు అనేది వేచి చూడాలి. మొత్తానికైతే 11:02 శాసనసభ వేదికగా ఉప ముఖ్యమంత్రి ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఇక కౌన్సిల్లో సేమ్ టైం ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. రాధిక రైట్ హేమ 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి ఇంకా మిగిలిన పథకాలను అమలు చేసే విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో కొన్ని గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అవుతున్నాయి. అటు ఫ్రీ కరెంట్ కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి యువ వికాసం కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక వైపు స్కీమ్ 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నారు. ఇంకా కొన్ని అమలు చేయాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈ 3,10 కోట్ల బడ్జెట్ లో కొన్ని నిధులను 6 గ్యారెంటీల్లో కూడా ఖచ్చితంగా వాటికి కూడా కేటాయిస్తారు. సేమ్ టైం కొన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి లేదంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోయేటటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కానివ్వండి లైక్ మెట్రో కానివ్వండి రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి మూసీ కానివ్వండి ఫ్యూచర్ సిటీ కానివ్వండి ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి కొత్త ప్రాజెక్ట్ వాటికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో కొన్ని నిధులు కేటాయిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా అటు వైద్య విద్య వ్యవసాయంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఈ బడ్జెట్ లో ప్రధానంగా పెద్దపీఠం వేస్తామని చెప్తున్నారు. సేమ్ టైం మూసీ కానివ్వండి లేదంటే ఇతర ప్రాజెక్ట్స్ కానివ్వండి వాటికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామంటూ అయితే ఇప్పటి వరకు సర్కార్ చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా 11:02 బట్టి బడ్జెట్ ని చదువుతారు. సో ఆ సమయంలో చూడాలి ఏ రంగానికి ఎంతవరకు కేటాయించారు. మొత్తం 3,10 కోట్లలో అసలు ఏ రంగానికి ఎంత ఇవ్వబోతున్నారు అండ్ ఇటు వ్యవసాయం కానివ్వండి మిగతా ఏవైతే పెద్దపీఠం వేశామని చెప్తున్నారో ఆయా రంగాలకు ఎంతవరకు బడ్జెట్ కేటాయిస్తారు అనేది చూడాలి. మొత్తానికైతే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఏంటంటే అన్ని రంగాలకి కూడా సముచిత న్యాయం చేస్తూనే అందరికీ కూడా అందుబాటు ఉండే విధంగా ఈ బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో చూడాలి 11:02 బట్టి నోటి నుంచి వచ్చేటటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది బట్టి బడ్జెట్ ఎంతవరకు పేద ప్రజల బతుకులు మారుస్తాయి అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ హేమ.